మొదటి వచ్చిన చదువుతున్నాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖితువు. ఇక్కడ మరి చదువుతాం మిగతా భాగము. ఇక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు గుర్తుంది కదండి. సమూయేలు ఎవరు తెలుసా మీకు? సమూయేలు అన్నా కొడుకు. ఇంకా ఎవరు? సమూయేలు ప్రవక్త. సమూయేలు దేవుని సన్నిధిలో పెరిగిన వ్యక్తి. బాల్యకాలం నుంచి దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి. బాల్యకాలంలోనే దేవుడు మాట్లాడిన వ్యక్తి. దేవుని చేత మాట్లాడబడడానికి ఎన్నుకోబడిన వ్యక్తి. ఆ సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే, సౌలు దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయిన తర్వాత, సౌలు దేవునికి విధేయుడు కాకుండా సౌలు దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగినప్పుడు సౌలుని దేవుడు వదిలేసిన తర్వాత సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, ఇక సౌలు నుంచి ఏడవద్దు అక్కడ ఉన్నాడు అంటూ గొప్పగా చెప్తా ఉన్నాడు. చదువుమా, నీ కొమ్ములు తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా అనే వ్యక్తి బెత్లెహేములో ఉంటాడు. ఆ దగ్గర నేను పంపిస్తా ఉన్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఇక్కడ ఒక కొత్త మాట, కొత్త పని సమూయేలుకి దేవుడు చెప్తా ఉన్నాడు. బెత్లెహేము అనే ఊరిలో యెషయా ఉన్నాడు. ఆ యెషయాకు ఉన్న కుమారులు ఒకరిని నేను రాజుగా చేయబోతా ఉన్నానని చెప్పాడు. ఆ రాజుగా చేయడానికి అభిషేకించే పని సమూయేలుకి చెప్తా ఉన్నాడు. సమూయేలు రాజులను అభిషేకించేవాడు. సమూయేలు రాజులను రాజుగా ఉండటానికి నిర్ణయించేవాడు. సౌలుని అభిషేకించిన సమూయేలే. దావీదును కూడా అభిషేకించడానికి పంపించబడుతుంది సమూయేలే. సమూయేలు జీవితాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం ఉంటుంది. అతను ప్రార్థన చేస్తే పుట్టినవాడు, అతను దేవుని సన్నిధిలో పెరిగినవాడు, అతని దేవుని యొక్క సేవకులకి ఏలి అనే యాజకుడికి పరిచయం చేస్తూ పెరిగినవాడు, దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ పెరిగినవాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే తను ఎలా కనపడతాడంటే, రాజులను అభిషేకం చేసేవాడికి కనపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎదిగిన వారికి, దేవుని యొక్క పాద సన్నిధిలో ఎదిగిన వారికి కొన్ని ప్రత్యేకమైన స్థానాలు దేవుడి వల్ల మనం గమనించవచ్చు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి రావడానికి వెనకడికి వేస్తూ ఉంటాము. దేవుని సన్నిధికి రావడానికి మనం చెప్పుకునే కారణాలు రకరకాల కారణాలు ఉంటా ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో ఉండటం అనేది ఒక శ్రేష్టమైన ధన్యత. దేవుని సన్నిధిలో ఉండటం అనేది మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. దేవుని సన్నిధిలో ఉండటం అనేది మన జీవితంలో ఒక మార్పును తీసుకొస్తాయి. దేవుని సన్నిధిలో అడుగు పెట్టడం అనేది, దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది, దేవుని సన్నిధిలో మనం చూసుకోవడం అనేది, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఎదురు చూడటం అనేది ఖచ్చితంగా మన జీవితాలకు దీవెనే కానీ శాపము కాదు. చాలాసార్లు మనుషులుగా మనము దేవుని సన్నిధి అనేది ఆదివారపు ప్రార్థనకు మనం కూడుకునే స్థలంగా కనపడుతూ ఉంటుంది. చాలాసార్లు దేవుని సన్నిధి అనేది మనకి ఎప్పుడైనా ప్రార్థన జరిగేటప్పుడు, బుధవారమో, శుక్రవారమో, శనివారమో, లేదా క్రిస్మస్ కానీ ఇలాంటి సమయాల్లో మనము వెళ్ళి ఒక స్థలంగా కనపడతా ఉంటుంది. కానీ దేవుని సన్నిధి అనేది ఒక ప్రత్యేకమైన స్థలం. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం అనేది ఖచ్చితంగా మనలో ఒక నూతనమైన దీవెనను, ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. దేవుని సన్నిధిలో ఉండిన కొలది మన జీవితాల్లో, హృదయాల్లో, అంతరంగాల్లో మార్పు రావడం అనేది నా జీవితంలో నేను కూడా చాలాసార్లు గమనించగలిగాను. ఇది కేవలం ఒక రూమే, ఒక కట్టడమే. కానీ ఈ స్థలంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఈ స్థలంలో మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఈ స్థలం ప్రార్థనల చేత నింపబడదు కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకతను మనం అనుభవించే ఒక స్థలంగా దీన్ని ఖచ్చితంగా భావించవచ్చు. సమూయేలు దేవుని సన్నిధిలో బాల్యకాలం నుంచి కష్టపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఎలా కనపడుతున్నాడంటే, రాజులను అభిషేకించేవాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుడు ఒక రాజును ఇశ్రాయేలును నియమించాలి అంటే దానికి సమూయేలు వాడుకుంటా ఉన్నాడు. దేవుడు ఒక మాట ఇశ్రాయేలు చెప్పాలంటే దాన్ని సమూయేలు చెప్తా ఉన్నాడు. ఈ రోజు దేవుని సన్నిధి గురించి నేను ఎక్కువ మాట్లాడుకోవడం లేదు, కానీ ఈ రోజు దేవుడు ఒక మనిషిని ఎందుకు త్రోసివేస్తాడు, దేవుడు ఒక మనిషిని ఎందుకు ఎన్నుకుంటాడనే విషయాన్ని ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. సమూయేలు ఎక్కడైతే పెరిగాడో అక్కడే సేవకుడు ఉన్నాడు, అక్కడే యాజకుడు ఉన్నాడు, అక్కడే యాజకుడు బిడ్డలు కూడా ఉన్నారు. దేవుడి పేరు మీద పరిచయం చేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు దేవుని యొక్క మెల్లని స్వరాన్ని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనుషులతో మాట్లాడటం అనేది ఒక అత్యున్నతమైన సమయం. మనకు మనుషులు కొంచెం పెద్దవారు, ఘనత వహించిన వారు,
మనతో మాట్లాడితే మన పేరుతో పిలిస్తే మనం అది చాలా గొప్పతనంగా భావిస్తాం. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా? దేవుడు మనుషులతో మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం, దేవుడు మనలను ఎన్నుకోవటం, దేవుడు మన స్వరాన్ని వినిపించడానికి మనలను ఎన్నుకోవటం. చాలాసార్లు మీరు చాలా మంది మారుమూసి పొందేటప్పుడు దేవుడు మన జీవితాల్లో పాతి పెట్టబడిన విషయాలు, మర్చిపోయిన విషయాలు, దేవుడు మన జీవితాల్లో ఎక్కడెక్కడో ఉండిపోయిన విషయాన్ని ఆయన మన కళ్ళ ముందు పెడతా ఉన్నప్పుడు మనకు విశ్వాసం అవుతుంది ఏంటంటే దేవుడు మనకి మన జీవితాన్ని చూపిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు వాక్యం వింటా ఉన్నప్పుడు ఈ వాక్యం నా కొరకే అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం ఉన్నప్పుడు అది వాక్యం మనకి ఆదరణ అనిపిస్తుంది. కొన్నిసార్లు వాక్యం ఉన్నప్పుడు మనకు ప్రోత్సాహం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం ఉన్నప్పుడు అది మనతో సరి చేస్తూ ఉంటుంది. అది దేవుడు మనతో మాట్లాడటం. దేవుడు ఎంతవరకే మాట్లాడాలని అనుకోవట్లేదు. దేవుడికి ఉన్న ఆశ ఏంటి తెలుసా? మనందరితో సమూయేలుతో ఎలా మాట్లాడాడో నీతో నాతో కూడా అలాగే మాట్లాడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడి యొక్క ఆశ అది. మనము అప్పుడప్పుడు వాక్యాల్లో లేదా వాక్యం చదివినప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు, సేవకులైన వారి వాక్యం చెప్పేటప్పుడు, లేదా కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క మెల్లల స్వరాన్ని విని అది చాలా తృప్తిపడతా ఉంటాం చాలాసార్లు. లేదా అక్కడ వరకు రావడానికి కూడా చాలాసార్లు వెనకడికి వేస్తూ ఉంటాం. కానీ దేవుడికి ఆశ ఏంటి తెలుసా? దేవుడికి ఆశ సమూహంతో ఎలా మాట్లాడాడో మనతో కూడా అలా మాట్లాడటం దేవుడికి ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? చాలా మెల్లగిన మనకు కూడా ఇష్టమే. కానీ మనము దేవుడు మాట్లాడటానికి అందుబాటులో వెళ్ళాలి చాలాసార్లు. ఒక రోజున ఒక వ్యక్తి ఒక పెద్ద మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు దేవుడు మాట్లాడతారని చెప్తా ఉన్నారు, నాకు దేవుడు మాట్లాడటం నేను ఎన్నో నుంచి చదువుతున్నాను దేవా నాతో మాట్లాడని, కానీ దేవుడు నాతో మాట్లాడలేదు, మీరు చెప్పేది తప్పు అని నేను అన్ను, అదే సమయంలో నాతో మాట్లాడలేదు కదా, దీని విషయంలో మీరు ఏదన్నా నాకు జవాబు ఇవ్వగలరా అన్నాడంట. ఆ మాస్టర్ గారు కూర్చున్నాడు. ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. మాస్టర్ గారు నోరు తెచ్చి ఏదో మాట్లాడాడు. అతను వినపడలా. అతను అన్నాడంట, మాస్టర్ గారు మీరు చెప్పింది నాకు వినపడలేదని అన్నాడంట. మాస్టర్ గారు మళ్ళీ నోరు తెచ్చి ఏదో మాట్లాడాడు. అతను మళ్ళీ నాకు వినపడలేదు అన్నాడు. మళ్ళీ మాస్టర్ గారు ఏదో మాట్లాడాడు. ఈసారి వ్యక్తి ఒక 2 అడుగులు ముందుకేసి, మాస్టర్ గారు మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, నాతో దేవుడు మాట్లాడాలని చాలా ఆశపడుతున్నాను, కానీ నాకు దేవుడు మాట్లాడడం అనేది నా జీవితంలో జరగలేదు, దానికి ఏదైనా జవాబు ఇవ్వగలరా అంటే మళ్ళీ మాస్టర్ గారు నోట్ చేసి ఏదో మాట్లాడాడు. ఈ వ్యక్తికి వినపడలేదు. దగ్గరికి వెళ్ళాడు మాస్టర్ గారి దగ్గరికి. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు నేను చెప్పేది వినపడుతుంది అనుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడాలి అని నేను చాలా ఇష్టపడుతున్నాను, ఎందుకంటే మీరు చెప్పారు దేవుడు మాట్లాడతాడని, నేను మీ మీద నమ్మకంతో నేను ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడలేదు, విషయంలో ఏదైనా జవాబు ఇస్తారా అని మళ్ళీ అడిగాడంట. మాస్టర్ గారు మళ్ళీ మాట్లాడాడు. ఈ వ్యక్తికి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన సమాధానం ఏంటో తెలుసుకోవాలనిపించింది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి తన చెవి మాస్టర్ గదాలు పెట్టి, ఇప్పుడు చెప్పండి మాస్టర్ గారు అన్నాడంట. మాస్టర్ గారు అన్నారంట, నువ్వు ఎలాగైతే నా దగ్గర దాకా వచ్చి విన్నావు, అలాగే దేవుడి దగ్గర దాకా వెళ్ళు, ఖచ్చితంగా ఆయన మాట్లాడి నీకు అర్థమవుతుంది. మాట్లాడుకోవడం అనేది దేవుడి తప్పు కాదు, వెళ్ళలేకపోవడం అనేది మన తప్పు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది, అందులో అబద్ధం ఉండదు. దేవుడు అబద్ధం వాడు కాదు. దేవుడికి అబద్ధం అంటారా? దేవుడి వాక్యంలో కానీ దేవుడిలో కానీ అర్థం లేదు. మరి ఎందుకని దేవుడు మనతో మాట్లాడలేదంటే బహుశా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మాట్లాడినప్పుడు మాట్లాడటానికి తగిన జీవితాన్ని మనం పొందుకోవట్లేదేమో. చాలాసార్లు దేవుడు మన జీవితాన్ని పక్కన పెట్టి మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మన జీవితం ద్వారా దేవుడిని మాట్లాడేలాగా చేసుకోలేము. మనం ఏదో ఒక విషయంలో ఓడిపోతాము, పడిపోతాము, కానీ దాన్ని సరి చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్తాము, అదే దేవుడి స్వరాన్ని వెళ్ళగలుగుతాము. 2వ కారణం ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడుతుండగా వినేంత సమీపంతో నీకు లేకపోవడం. కొంతమంది కొద్దిగా నేను సండే స్కూల్కి వచ్చాను, ఒక పిల్లలు వేసి చాలా నిమిషాలు మాట్లాడాడు. వాడు 2 నిమిషాలు మాట్లాడాడు, నాకు 1 నిమిషం మాట్లాడడం అర్థం కాదు. నేను అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను, వాడి మాట అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. మామూలు అర్థం అవుతాడు మాట్లాడితే, పొద్దున అసలు అర్థం కాదు. నాకు చెప్పారు ఏమనుకోకరా మాట్లాడతాం ఇంకో నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో అర్థం అవుతుందా? మీ ఇంట్లో పిల్లలు మాట్లాడితే మీకు అర్థమవుతాయి లేదా? అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఆ మాట అర్థమవుతుంది.
బహుశా మనం దేవుడి ఇంటి వారు కాదేమో, దేవుడికి సమీపత లేవేమో. క్రితం పరిస్థితి చేసుకోండి. ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు, ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఒక గొప్ప వ్యక్తి మనతో మాట్లాడాలనుకుంటే అతని కోసం వెళ్ళి రోజు తరబడి ఎదురు చూడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అంతకన్నా గొప్ప వ్యక్తి, అత్యున్నత సింహాసనమైన ఆశీర్వదించిన దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి దినము ప్రతి గడియ కనబడతా ఉన్నాడు. మనం ఆయన సమయంలో ఇష్టపడలేదు, ఆయన సమీపం రావడానికి ఇష్టపడలేదు. సరే, ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యంలోకి వెళ్దాం. 16వ అధ్యాయము 6వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. 6-7 ఆయన ఎదుట యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోలేము. వారు వచ్చినప్పుడు అతను ఎలియాబును చూసి, ఇక్కడ ఆయన రాజును అభిషేకించడానికి వెళ్తా ఉన్నాడు. ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని యొక్క ఆలోచన నుంచి, దేవుని యొక్క హృదయం నుంచి దూరం అయిపోయాడు. అప్పుడు దేవుడు మరొక రాజును ఎన్నుకున్నాడు. ఆ మరొక రాజును ఎన్నుకోవడానికి సమయంలో పంపిస్తా ఉన్నాడు. యెషయా అనే ఊరికి, ఏ ఊరిలో ఉన్నాడు యెషయా అనే అర్థం? బెత్లెహేము అనే ఊరిలో ఉన్నాడు. బెత్లెహేము వెళ్ళాడు. సమయం రాగానే వాళ్ళందరూ భయపడ్డారు. అడిగారు, వారం వచ్చావా, ఎందుకు వచ్చాడు, మామూలుగా వచ్చారా అన్నాడు. ఆ రోజు పైలైన్ లో చూస్తే 5వ చివరి వారం వచ్చినప్పుడు యెషయాని అతని కుమారులను శృతి చేసి పరిరక్షిస్తా ఉన్నాడు. ఏ కుటుంబాన్ని అయితే దేవుడు దర్శించమని చెప్పాడో, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళాడో, ఏ కుటుంబంలో నుంచి దేవుడు రాజుగా ఒక వ్యక్తిని అభిషేకించబోతా ఉన్నాడు, ఆ కుటుంబాన్ని అంతటిని శృతి చేసి బయలుపిస్తా ఉన్నాడు. అప్పుడు యొక్క ప్రాసెస్ అది. అప్పుడు పరిశుద్ధపరిచే క్రమం అది. పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. పరిశుద్ధపరిచిన తర్వాత వారు దేవుడు ఆ కుమారులందరూ సమూయేలు ముందు నిలబడతా ఉన్నారు. నిలబడినప్పుడు ఆ సమూయేలు ఒక వ్యక్తిని చూశాడు. అతను ఎలియాబుని చూశాడు. ఎలియాబు అనే అతను యెషయా యొక్క మొదటి కొడుకు, పెద్ద కొడుకు. ఎలియాబు అంటే అర్థం ఏంటంటే దేవుడే నా తండ్రి అని అర్థం. ఎలియాబుని చూశాడు. చూసి ఏమనుకున్నాడంటే, చదవమ్మా, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట ఉన్నాడని, అంటే దేవుడు ఇతనే ఎన్నుకున్నాడు. ఎవరిని? ఎలియాబుని. ఎవరు ఎన్నుకున్నాడు? ఎలియాబుని ఎన్నుకున్నాడని సమూయేలు అనుకున్నాడు. ఎందుకంటే ఎలియాబు ఆ కింద వచ్చిన చదివితే మనకు అర్థం అవుతుంది. ఎలియాబు ఎత్తు కలిగిన వ్యక్తి, ఎలియాబు రూపం కలిగిన వ్యక్తి. ఎలియాబు చాలా స్పష్టంగా 7వ వచనంలో ఉంటుంది. అతని రూపంలో అతని ఎత్తుని లక్ష్య పెట్టి చూడగానే ఇతనైతే కరెక్ట్గా ఉంటాడు రాజు అనుకున్నాడు. సౌలు కూడా అలాగే ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలు అందరి మీద భుజం నుంచి చేస్తాడు. అంటే అందరిలో ఎత్తు కలిగిన వాడు సౌలు మంచి అందగానే కూడా రాయబడింది. సమూయేలు ఎలియాబును చూసినప్పుడు దేవుడు ఇతనే ఎన్నుకుని ఉంటాడు అని మాట్లాడాడు. అనుకుంటే దేవుడు అతను చెప్తా ఉన్నాడు, అతని రూపాన్ని కానీ అతని ఎత్తుని కానీ లక్ష్య పెట్టద్దు. మనుషులు లక్ష్య పెట్టిన వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. ఈ రోజు ఈ మాటల గురించి నేను మీతో కొద్ది మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇంకొంచెం కిందకు వస్తే 10వ వచనం చివరిలో చదువుతారు. ఒకసారి 10వ వచనం చివరిలో, యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి ఇక్కడ 2 లైన్స్ మీకు చూపించాలనుకుంటా ఉన్నాను. అంటే అక్కడ జరిగిన సంఘటన అంతా మీకు క్లుప్తంగా వివరిస్తాను. సౌలు దేవుడికి వ్యతిరేకమైన వాడిగా అయిపోయిన తర్వాత, సౌలు దేవుడి యొక్క హృదయాన్ని అనుసరించడం మానేసిన తర్వాత, సౌలుని దేవుడు విడిచిపెట్టి ఒక కొత్త రాజుని ఇశ్రాయేలు మీద అభిషేకిస్తాడు. అభిషేకించిన కొరకు సమూయేలుని యెషయి అనే వ్యక్తి యొక్క ఇంటికి పంపిస్తాడు. యెషయి బెత్లెహేములో ఉంటాడు. ఈ యెషయికి 8 మంది కుమారులు ఉంటారు. ఆ వచ్చిన వారందరినీ కుమారులందరినీ లైన్లో నుంచోబెడతాడు. సమూయేలు మొదటి కుమారుని చూడగానే అతని ఎత్తుని, అతని రూపాన్ని అతను చూడగానే రాజుకున్నాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయనుకుంటాడు. కానీ దేవుడు నేను కోరుకోలేదని చెప్తాడు. అంత మాత్రమే కాదు, నేను అతన్ని త్రోసివేశానని చెప్తాడు. అందరూ కుమారులు అయిపోతారు. అప్పుడు సమూయేలు అంటాడు, ఈలేని నీకున్న కుమారుడు లేదని కొడుకున్నాడు, అతను గొర్రెల దగ్గర కాపులా ఉన్నాడంటే అతన్ని పిలిపించినప్పుడు అతన్ని పిలిపిస్తారు. మొట్టమొదటిసారిగా 16వ అధ్యాయం 13వ వచనంలో దావీదు అనే పేరు అని కనబడుతుంది. అతని ముందర అతని గురించి మాటలు కనబడతాయి. కానీ 13వ వచనంలో దావీదు అనే పేరు కనబడుతుంది. దావీదు వస్తాడు. దావీదు రాజునే దేవుడు సమూయేలుకి చెప్పాడు, ఇతనే నేను కోరుకున్న వ్యక్తి. సమూయేలు దావీదు అభిషేకిస్తాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. దావీదు అభిషేకించిన తర్వాత 6 నుంచి దేవుని ఆత్మ దావీదు మీద ఉండటం ప్రారంభమవుతుంది. ఈ రోజు మనము ధ్యానం చేయబోతున్న సంఘటన వివరమైంది. ఈ క్రమంలో ఎప్పుడైతే ఎలియా వచ్చాడో
ఎలియాబుని చూచి సమూయేలు అనుకుంటాడు ఇతనే రాజు అని అనుకున్నప్పుడు దేవుడు అంటాడు ఇతన్ని నేను త్రోసివేసి ఉన్నాను అంటాడు. ఆ తర్వాత కనుక 10వ వచనం చివరి భాగంలో చూస్తే అక్కడ వచ్చిన ఏ కుమారులను దేవుడు కోరుకోలేదు. కోరుకోలేకపోవటం ఒకటి, ఎన్నుకోకపోవటం ఒకటి, త్రోసివేయడం అనేది ఇంకొకటి. యెషయా కుమారులు 8 మంది ఉన్నారు. 8 మందిలో 7గురిని దేవుడు కోరుకోలేదు. 7గురు దేవుడి చేత కోరుకోబడలేదు. 7గురు దేవుడి చేత ఎన్నిక చేయబడలేదు. అందులో ఎలీయాబు దేవుడి చేత త్రోసివేయబడతా ఉన్నాడు. 8వ వాడైన దావీదుని దేవుడు ఎన్నుకొని తన ఆత్మను తన మీద ఉంచడానికి సిద్ధపడ్డాడు. యెషయాకి 8 మంది కుమారులు ఉన్నారు. అందులో 7గురిని దేవుడు కోరుకోలేదు. ఒకరి మీద తన ఆత్మను ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఒకరిని ఇశ్రాయేలు మీద రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ 7గురిలో ఈ లేనిదేంటి, దావీదులో ఉన్నదేంటి? ఈ 7గురు ఎందుకని దేవుడి చేత ఎన్నుకోబడలేదు? అంత మాత్రమే కాదు, మొదటి వారైన ఎలీయాబుని దేవుడు ఎందుకని త్రోసివేశాడు? ఎన్నుకోకపోవడం ఒక ఎత్తు అయితే త్రోసివేయడం అనేది ఇంకొక ఎత్తు. ఎన్నుకోవటానికి అర్హత లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇతను నా సన్నిధిలో ఉండడానికి కూడా అర్హుడు కాదని త్రోసివేయడం ఇంకొక ఎత్తు. ఎన్నుకోవడం కొంతవరకు పర్లేదు, త్రోసివేయబడటం అవమానకరమైంది. ఇతను కాదు 7గురు రాజుగా ఉండడానికి అవకాశం లేదు, వీరు నేను ఎన్నుకోలేదు, వీరు నాకు సరిపోవట్లేదు, వీరి యొక్క హృదయము మంచిది కాదు. కానీ దావీదు హృదయం ఎలాంటిదంట? దావీదు నా హృదయానుసారుడు అంటా ఉన్నాడు. తర్వాత కాలంలో దేవుడు మాట్లాడుతూ దావీదు గురించి ఏం చెప్పాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఈ ఏడుగురు దేవుని యొక్క అభిషేకాన్ని కోరుకోవడానికి కారణం ఏంటి? రాజు ఒకడే అవుతాడు, కానీ ఆ రోజు నుంచి దేవుని ఆత్మ చివరికి వచ్చిన మనం కనుక చదివితే 13వ వచనం చివరి భాగం చూస్తే నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రమే అర్థం కదా. ఆ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలంగా రావడం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిగా దావీదు ప్రవర్తించడం జరిగింది. ఆ రోజు మన జీవితాలు ఎప్పుడైనా వచ్చిందా? నా జీవితంలో ఈ రోజు నుంచి దేవుని ఆత్మ నాకు తోడుగా ఉన్నాడు, ఈ రోజు నుంచి దేవుడు నా మీద తన హస్తాన్ని వేశాడు, ఈ రోజు నుంచి దేవుడు నాతో ఉన్నాడు, ఈ రోజు నుంచి దేవుడి సన్నిధిని నేను కోరుకోకుండా కొనసాగిస్తున్నాను. సౌలు మీద కూడా దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఇవ్వబడింది, కానీ సౌలు దాన్ని కోల్పోయాడు. దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు అతను దాన్ని కలిగి ఉంటే ఇష్టపడతామని వాక్యం నుంచి వాళ్ళ దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మ నింపుదలను కలిగి ఉన్నావా? ఇక్కడ ఉన్నవారిని అందరినీ దేవుడికి ఎన్నుకోలేదు. అందులో ఒకరిని తోసివేస్తా ఉన్నాడు. ఒక్కడే మాత్రమే ఏం చేస్తా ఉన్నాడంటే తన ఆత్మ చేత నింపుతా ఉన్నాడు. మన జీవితాల్లో అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తా ఉంటాం. అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు మనం వెళ్తున్నామని తెలిసినా సరే దానికి సిద్ధపాటు కలిగిన వారిగా మాట్లాడుతూ ఉంటాం. అంటే తేలిక మీకు అర్థం అవడం కోసం దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చిందని చూసినప్పుడు, లేదా దావీదుని సమూయేలు దావీదుని ఎన్నుకొని ముందుకు పిలిచి తన కొమ్ములో నుంచి అభిషేక తైలాన్ని తన మీద పోసి అభిషేకించినప్పుడు మిగతా 7 అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా జీవితాల్లో లేనిది, మా హృదయాల్లో లేనిది ఏదో దావీదులో ఉంది. దావీదు ఎందుకని సమూయేలు చేత ఎన్నుకోబడ్డాడు? దావీదు ఎందుకని దేవుని చేత ఎన్నుకోబడ్డాడు? దావీదు ఎందుకని దేవునికి ప్రత్యేకమైన వాడు అయ్యాడు? మా జీవితాల్లో, మా హృదయాల్లో మేము కోల్పోయింది ఏంటి? దావీదు కలిగి ఉన్నదేంటి? చాలాసార్లు కొంతమంది కొన్ని సబ్జెక్టులు తక్కువ మార్కులు వస్తే ఆ సబ్జెక్టులు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చదివాడో తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. లేదా ఏదైనా పని మనకు రాకపోతే ఆ పని బాగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పని ఎలా చేయాలో నేర్చుకుంటా ఉంటాం. లేదా ఇంకా ముందు బాగా తేలిక అర్థం కావాలంటే కొన్నిసార్లు మీరు ఏదైనా కూర వండుతారనుకోండి, వండుతారమ్మా చాలా తక్కువ చెప్తారు. 2 లైన్ తర్వాత అంటే ఇంట్లో మొగలు ఉంటాడు. ఊరికే తప్పే కాదు, మొగలను వండొచ్చు, తప్పే కాదు. కానీ
ఒక కర్రీ మనకు వండటం సరిగ్గా రాకపోతే ఎవరు బాగా వండుతారు కనుక్కుని వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ప్రయత్నం చేస్తామా? లేకపోతే నేను వండితే తెచ్చా అంటామా? చాలా తక్కువ సార్లు అలాంటి పరిస్థితి వస్తుందేమో. దావీదు చూశారు, వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఏరియాకు రాగానే సమూయేలు తన తైలకు పట్టుకుని లేచి నిలబడి ఇతనే అని ఆ అడుగు ముందుకు వెళ్ళిపోతా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, ఇతను చూసివేశానయ్యా, నువ్వు రూపాన్ని లక్ష్య పెట్టద్దు. ఇంకొకరు వచ్చాడు, ఇంకొకరు వస్తానే ఉన్నారు. వచ్చిన ప్రతి వ్యక్తి ఇతనేమో అనుకుంటా ఉన్నాడు సమూయేలు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను మనుషులు లక్ష్య పెట్టేవాడిని నేను చాలాసార్లు మనుషులుగా, కొన్నిసార్లు మనుషులను చూసి మనం మోసపోతా ఉంటాం, మనుషుల యొక్క ప్రవర్తన చూసి మోసపోతా ఉంటాం. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన హృదయంలో ఎలాంటి పరిస్థితుల్లో చూస్తాడు. ఆ హృదయంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందని దేవుని వాక్యం మాట్లాడుతుందంటే, హృదయము సమాధి లాంటిదంట. హృదయము సున్నం కొట్టిన సమాధి లాంటిదంట. సున్నం కొట్టడం అంటే ఆ రోజు సున్నం అంటే ఉండేది కాబట్టి కొడతా ఉన్నాం. ఈ రోజు మనం సమాధికి ఏం చేస్తామంటే మంచి టైప్ చేస్తా ఉన్నాం. కొంచెం మాది డబ్బులు మంచి పెయింట్ వేస్తారు, ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాం, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడే వాళ్ళు దానికి రకరకాల టైప్ చేస్తాం. అది చూస్తే చాలా అందంగా కనబడుతుంది. సమాధిని చూసే ఎప్పుడన్నా చాలా అందంగా కనబడుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది, చాలా కంపు కొడతా ఉంటుంది. మనుషులకు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? మీరు సున్నము కొట్టిన సమాధులు లాంటి వారు అంటా ఉన్నాడు. మనం మనుషులు చూస్తే ఈ వ్యక్తి చాలా మంచివాడు అనుకుంటాం, అతని మాట తీరు బాగుంటది, ప్రార్థన బాగుంటది, అన్ని బాగున్నాయి కదా అనుకుంటాము. కానీ దేవుడు హృదయాంతరంగా చూసేవాడు. ఆ హృదయాంతరంగాల్లో చూస్తున్న దేవుడికి నీ హృదయంలో ఏం కనబడతా ఉంది? నువ్వు బయటికి ఎలా కనబడుతున్నావో నీ హృదయంలో కూడా అలాంటి పరిస్థితి ఉందా? నువ్వు బయటికి ఎలా మనుషుల్లో చలామణి అవుతున్నావో అదే పరిస్థితి నీ జీవితంలో ఉందా? మనుషులందరూ చూసి ఒక మంచి స్త్రీ, మంచి వ్యక్తి అని చెప్తా ఉన్నారే, అదే మాట దేవుడు నీ గురించి కూడా చెప్పగలరా? ఏలియాను చూసినప్పుడు సమూయేలు కనిపిస్తా ఉంది, రాజుగా ఉండడానికి అన్ని లక్షణాలు ఇతనికి ఉన్నాయి. కానీ దేవుడికి కాబడుతుంది తెలుసా? రాజుగా ఉండడానికి కాదు కదా, రాజుగా ఉండేవాడు లైన్ లో కూడా నిలబడడానికి నాకు అవకాశం లేదు, అందుకని నేను అతన్ని త్రోసివేస్తా ఉన్నాను. దేవుడి చేత త్రోసివేయబడటము బహు అసహ్యకరమైన విషయము, బహు దుఃఖకరమైన విషయము. దేవుడి చేత విడవబడటం అనేది బహు శ్రమకరమైన విషయము. దావీదు జీవితంలో చూసినప్పుడు అతనితో పాటు ఉన్న అన్నలు అతనికి ఒక కారణం చూద్దాం. ఏలియావుని దేవుడు ఎందుకు త్రోసివేశాడు? 17వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. బహుశా ఈ ఒక్క కారణము ఏలియావు త్రోసివేయబడటానికి కారణంగా బైబిల్లో మనకు కనబడతా ఉంది. దావీదు ఒకసారి వాళ్ళ అన్నను చూడటానికి వెళ్తాడు, ఆ తండ్రి పంపిస్తాడు, వాళ్ళ అన్నకి కొన్ని తినే పదార్థాలు పంపిస్తాడు. వాళ్ళు ఎక్కడైతే ఉండాలో అక్కడ లేదు, ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తాడు దావీదు. అక్కడికి వెళ్ళినప్పుడు గొలియాతు ఇశ్రాయేలుని సవాల్ చేస్తా ఉన్నాడు. గొలియాతు చాలా ఎక్కున్నాడు, 6 మూరల జారుడు అంటే 9 అడుగుల 9 అంగుళాల పైన ఉన్నాడు. మూరలు అంటే అడుగున్నారు కదా. దావీదు చాలా తక్కువ హైట్ ఉండేవాడు, ఒక మామూలు వ్యక్తి, 16-17 సంవత్సరాల వ్యక్తి. గొలియాతు చాలా ఎత్తున్నాడు. ఆ గొలియాతు ఏం చేస్తా ఉన్నాడంటే, అయ్యా మీ సైన్యము మా సైన్యము ఎందుకు యుద్ధం చేయడం అవసరంగా, మా సైన్యం అంతటి తరపున నేను ఒక్కడిని వస్తాను, మీ అందరి తరపున ఒక రండి, మేము యుద్ధం చేసుకుంటాం పరస్పరం, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు అన్నాడు. ఆ మాట వినగానే ఇశ్రాయేలు యొక్క ధైర్యం అంతా చెడిపోయింది. ఆ మాట వినగానే ఇశ్రాయేలు భయప్రాంతులు అవుతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి అప్పుడు వరకు ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే దేవుడు తిరిగేవాళ్ళు, కానీ ఈసారి యుద్ధం వచ్చినప్పుడు సౌలు వారిని నడిపిస్తా ఉన్నాడు. అంతకుముందు కొన్ని యుద్ధాలు దొరుకుతాయి, ఆ యుద్ధాలన్నీ కూడా సౌలు వారిని నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి సౌలు వైపు తిరిగారు. మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, ఇశ్రాయేల్లో ఎత్తైన వ్యక్తి, అందమైన వ్యక్తి అప్పుడు సౌలే. కాబట్టి ఎవరు వెళ్ళాలి ఇశ్రాయేల్ పక్షం యుద్ధానికి? సౌలే వెళ్ళాలి. కానీ సౌలు దేవుడితో తనకున్న సంబంధం కోల్పోవడం వల్ల తన హృదయంలో బయలుపాన్ని చూసి లక్ష్య పెట్టడం మొదలు పెట్టాడు. ఇతను చాలా ఎత్తున్నాడు, చాలా బలం ఉంది, అతని యొక్క ఈట చాలా బలమైంది, అతని యొక్క డాలు చాలా బలమైంది. కాబట్టి అతనితో నేను యుద్ధం చేయడం అసాధ్యం అని చెప్పి వెళ్ళి తన గుడారంలో దాక్కుంటా ఉన్నాడు.
వాక్యం వచ్చిన వాళ్ళ అనేక సార్లు మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనం జయించలేని పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసులంగా ప్రవర్తన మనము, సంఘానికి వస్తున్న మనము, దేవుని నమ్ముకున్నామని చెప్తున్న మనము, క్రైస్తవులుగా చలామణి అవుతున్న మనము దేవుని వైపు చూసి ధైర్యాన్ని తెచ్చుకోవాలి, దేవుని వైపు చూసి బలాన్ని తెచ్చుకోవాలి. దేవుడి వైపు చూసినప్పుడు మనము దేవుడి వైపు చూసి ఆయన నా తండ్రి కదా, ఆ తండ్రి నా పక్షంగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న శ్రమలు నన్ను ఏం చేయగలిగి ఆయన నూతన ధైర్యం తెచ్చుకోవాలి. కానీ సౌలు అలాంటి ధైర్యం తెచ్చుకోలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? సౌలు దేవుడి మాట వినలేదు. సౌలు దేవుడి యొక్క సన్నిధిని కోల్పోయాడు. సౌలుకు ఒక విషయం అర్థమైంది, దేవుడు నన్ను వదిలిపెట్టాడని విషయం అర్థమైంది. అందుకని వెళ్ళి దాక్కుంటా ఉన్నాడు. చాలా మంది తమ జీవితాల్లో జరిగే పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుడి పాదాలు పట్టుకోవడం మానేసి, తమ జీవితంలో శ్రమల గురించి దేవుడి పాదాలు పట్టుకోవడం మానేసి, తన కుటుంబంలో జరిగే ఇరుకులు ఇబ్బందులు బట్టి దేవుడి సన్నిధిని పట్టుకోవడం, దేవుడి పాదాలు పట్టుకోవడం మానేసి అనేక మంది రకరకాల స్థలాల్లో దాక్కుంటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? అపవాది సౌలు దాక్కునేలాగా చేశాడు. ఈ రోజు నిన్ను కూడా దాక్కునేలాగా చేస్తున్నాడు. దాక్కోవడం అంటే దేవుడి సన్నిధికి వేరైపోవడం. అంతకుముందు వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నిబంధన మనసు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. మనకు తెలుసు యెహోషువకి హాయి అని పట్టణం వెళ్ళినప్పుడు, వాళ్ళు ఓడిపోయినప్పుడు, వాళ్ళు 36 మంది చంపబడినప్పుడు యెహోషువ పెద్దలందరూ నిబంధన మనసు ఎదుట, ప్రత్యక్షపు గుడారం ఎదుట తమ మొక్కలు మట్టి మీద ఆనించి, నేల మీద ఆనించి ఏడుస్తా ఉన్నారు. దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే సౌలు ఉన్నాడు. కానీ సౌలు దేవుని వైపు చూడలేదు, దాక్కుంటా ఉన్నాడు. సౌలు దేవుడి యొక్క ప్రత్యక్షతను కోల్పోయిన వ్యక్తిగా చూస్తా ఉన్నాం. కానీ అక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. దావీదు అనుకున్న వారిని బయటకు వచ్చాడు. వచ్చి ఇదిగో ఈ వ్యక్తిని గెలిచిన వారికి నాకు ఏమి బహుమానం ఇస్తారో చెబుతూ ఉన్నాడు. 18వ వచనంలో 17వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే అతను గొలియాతు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అక్కడ ఏం జరుగుతా ఉందో కనుక్కోబోతా ఉన్నాడు. ఇశ్రాయేలు ఎందుకు భయపడతా ఉన్నారో కనుక్కుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు దేని చూసి పారిపోతున్నారో కనుక్కుంటా ఉన్నాడు. వారి మధ్యకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఎలియాబు ఏం చేస్తున్నాడంటే, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చింది. దావీదు మాట్లాడుతున్న మాటలు ఎలియాబుకు వినపడి, దావీదు మాట్లాడే మాటలు ఎలాంటి మాటలు అంటే 26వ వచనం చదువుతాం ఒకసారి. దావీదు ఏమంటాడంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటా ఉన్నాడు. అంటే దావీదు గొలియాతు చూసినప్పుడు ఇశ్రాయేలు అందరికీ ఏం కనపడుతుందంటే, గొలియాతు యొక్క ఎత్తు కనపడతా ఉంది. ఇశ్రాయేలు అందరికీ గొలియాతు యొక్క బలం కనపడతా ఉంది. కానీ దావీదుకి ఏం కనపడుతుందో తెలుసా? సమూయేలుతో దేవుడు చెప్పిన మాట కనపడతా ఉంది. సమూయేలుతో దేవుడు ఏ మాట చెప్పాడు తెలుసా? అతని ఎత్తులో, అతని పైరూపమును లక్ష్య పెట్టద్దు, మనుషులు లక్ష్య పెట్టి వారిని దేవుడు. ఏ బలమైతే చూసి మనుషులు పారిపోతా ఉన్నారు, ఏ ఎత్తైతే చూసి మనుషులు పారిపోతా ఉన్నారు, ఏ రూపం అయితే చూసి మనుషులు పారిపోతా ఉన్నారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని దేవుడు సమూయేలు చెప్పాడు. అదే మాట దావీదుకి వినపడతా ఉంది. ఈరోజు నీకు వినపడుతుందా ఆ మాట? నీ ముందున్న పరిస్థితి ఎంత కష్టమైందైనా సరే దేవుడు మనకు తోడుగా ఉండటానికి సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుడు మనం ప్రేమించేద్దాం. నువ్వు నిజంగా దాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలిగినప్పుడు మన హృదయం కురిగిపోదు. కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా 4 సంవత్సరాల క్రితం అనుకుంటా, 4 సంవత్సరాల క్రితం 4-5 ఉంటుంది బహుశా, కరోనాకు ముందు దివ్యాకి గైన్ ప్రాబ్లం వచ్చింది. చాలా భయంకరంగా బ్లీడింగ్ వేస్తూ ఉంది, చాలా ఇబ్బంది పడతా ఉంది. మేము రెగ్యులర్ వెళ్ళి హాస్పిటల్ కంపెనీ వాటికి వెళ్తా ఉంది. అక్కడికి వెళ్ళాము. అక్కడ 10 రోజులు మందులు ఇచ్చారు. అంటే ఫస్ట్ దాకా 1 వారం 2 వారాలు బ్లీడింగ్ అయిన తర్వాత మామూలుగా అయిపోతున్నా ఆగిపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం. వేరే ఆవిడ కూడా మంచిగా అక్కడికి వెళ్ళాము. ఆవిడ టాబ్లెట్స్ ఇచ్చింది. ఆవిడ మళ్ళీ పాత దగ్గరికి వెళ్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళాము. ఈ లోపల అలా జరుగుతూ ఉంటుంది. టాబ్లెట్స్ వాడుతున్నాయి. నెల దగ్గర ఇలా జరగడానికి కారణం ఏంటి అని మా డాక్టర్ అడిగినప్పుడు అవి చాలా భయంకరమైన విషయాలు చెప్పేది. అయితే క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు, కానీ ఏమవుతుందో మాకు తెలియదని చెప్పింది.
చాలా ఇబ్బంది అనిపించింది, చాలా భయం, చాలా చాలా కష్టం అనిపించింది. మనుషులందరూ మాకు తెలిసిన వాళ్ళు సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. మంచి క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తా ఉన్నారు. లేకపోతే అది క్యాన్సర్ అవ్వచ్చు, టీబీ అని అవ్వచ్చు అంటారు అని చెప్పింది ఆవిడ. మంచి టీబీ హాస్పిటల్ ఎక్కడ ఉందో చెప్తా ఉన్నారు. కానీ మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. దేవా ఎక్కడికి వెళ్ళినా తగ్గించాలి కాదు, మాకే అభ్యంతరం లేదు. నాకు ఏ అనారోగ్యం వచ్చినా సరే మాకేమీ ఇబ్బంది లేదు. నిన్ను అడగవు ఎందుకు ఈ అనారోగ్యాన్ని ఇచ్చావో మిమ్మల్ని అడగవు. ఎందుకంటే ఇప్పుడు దాకా మాకు ఏదైతే ఇచ్చావో దీని అంతా నీకు ఎందుకు మాకు ఇచ్చావని అడగలను. నువ్వు మంచి ఇచ్చావు, దేవుడు మంచిది మేలు చేశాడు, చాలా చాలా అద్భుతాలు చేశాడు, అన్ని చేశాడు. దేవా ఇది ఎందుకు చేసావు మేము అడగల. మేము ప్రార్థన చేసినప్పుడు దేయాలు వెళ్ళిపోయినప్పుడు ఎందుకు దేవా మేము ప్రార్థన చేస్తే దేవుడు దేయాలు వెళ్ళిపోతున్నాయి అని అడగల. స్వస్థలు వస్తున్నప్పుడు ఎందుకు దేవా స్వస్థలు వస్తున్నాయి అని అడగల. మా అవసరం తీర్చబడినప్పుడు ఎందుకు తీర్చబడినాయి అని అడగలేదు. కాబట్టి ఈ దీన్ని బట్టి కూడా నిన్ను ఎందుకని మేము అడగం. కానీ దీనిలో నిలిచి ఉండడానికి మా ధైర్యం స్వస్థపరిచి దేవుడు నీవే అని ప్రార్థన చేశాం. కానీ ఆ పర్టికులర్ మూమెంట్ లో మనుషులుగా మనం దేవుడు చూడడం అనేది చాలా కష్టం. వీరు ఎదురుగా గొలియాతు నిలబడుతున్నాడు. గొలియాతును చూస్తే భయవేస్తుంది. అలాగే మన ఎదుటి నిలబడిన పరిస్థితి చూసినప్పుడు కూడా మనకు భయవేస్తుంది. మన భయం ఏం చేస్తాయంటే దేవుడి వైపు కాకుండా పరిస్థితుల వైపు చూసేలా చేస్తాయి. మనుషులు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అలాగే చెప్తారు. మనకు తెలిసిన ఒకతను అన్ని మంచి క్యాన్సర్ హాస్పిటల్ మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. మనకి సుమారుగా నాటకే వారానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్కేసి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అంటే అతను మంచి మనసులో చేశాడు. ఈ మాటలు ఈ పరిస్థితులు మనకి కృంగిపోయేలా చేస్తాయి. కానీ మా హృదయం దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేశాం. దేవుడిని మాకు చూపించడానికి ప్రయత్నం చేశాం. ఒక్క పూట కూడా దేవుడికి పరిచయం ఆపలేదు. దానికి విలువగా ఉంది. మేము తిరుగుతా ఉన్నాం, ఇక్కడికి వస్తా ఉన్నాం, వేరే చోటుకి వెళ్తా ఉన్నాం. ఒక్క పూట కూడా దేవుడిని పరిచయం ఆపడానికి ఇష్టపడలేదు. అవి వెంటనే అవసరమైతే ఆపరేషన్ కానీ ఏదైనా చేయాలి వెంటనే రమ్మని చెప్పినప్పుడు మేము చెప్పాము. ఒక 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి. 3 రోజులు ఆగదా కుదురుదా అని 3 రోజులు ఆగి వెళ్ళాము. దేవుడు స్వస్థపరిచాడు. ఒక అద్భుతాన్ని దేవుడు. అది కేవలము అనారోగ్యం కాదు. అనారోగ్యం అంటే మన కళ్ళకి కనపడతా ఉంటుంది చాలాసార్లు. దానికి మించి దేవుడు చాలాసార్లు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు అందరి కళ్ళు గొలియాతు మీద ఉంటే దావీదు ఒక్కరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి తెలుసా? ఎవరి మీద ఉన్నాయి? ఎలా తెలుస్తుంది తెలుసా మనకి? చదువు ఒకసారి చదువుగా. జీవము కలిగిన దేవుడి సైన్యం. ఈ వ్యక్తి తిరస్కరించేది ఇశ్రాయేలుగా పిలువబడిన మనల్ని కాదు, మన సైన్యాన్ని కాదు. ఎవరిని తిరస్కరిస్తారు తెలుసా? మనం ఎవరు అంటే జీవము కలిగిన దేవుని. అబ్బా ఎంత గొప్ప మాట. నువ్వెవరో తెలుసా? జీవము కలిగిన దేవుని యొక్క కుమారుడిని. దేవుడు ఎందుకు పెడతారు మనల్ని? ఎటు పరిస్థితులు వదిలిపెట్టారు. దావీదు అంటూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని. అంటే ఈ సున్నతి అంటే ఆ రోజు ఇశ్రాయేలు అనే వాళ్ళు సున్నతి పొందేవాళ్ళు. ఈరోజు మనం బాప్తిజం లాంటిది. పౌలు చెప్పాడు కదా, సున్నతి శరీర సంబంధమైనది, బాప్తిజం అనేది ఆత్మ సంబంధమైనది. మనం బాప్తిజం పొందడం లేదా దేవుడిని నమ్ముకోవటం అనేది అది లేని వ్యక్తులు కంగారు పడతారు. నేను ఎవరు చూస్తాను? ఎందుకంటే మన దేవుడు జీవము, మన దేవుడు సర్వశక్తివంతుడు. ఇతను ఎవరయ్యా మనల్ని తిరస్కరించడానికి, ఎవరైతే మనం ఇబ్బంది పెట్టడానికి అని మాట్లాడుతుంటే ఆ మాట విన్నప్పుడు ఎలియాకు కోపం వచ్చింది. ఏమి రావాలి ఎలియాకి? ఎలియాకు ధైర్యం రావాలి. అవును కదా, అరే మేము మర్చిపోయేది మన దేవుడు గొప్పోడు, మేము మర్చిపోయేది మన దేవుడు చచ్చిపోవాలి, మన దేవుడు బ్రతుకున్నవాడు, మన దేవుడు సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వము చేయగలిగిన వాడు. మేము మర్చిపోయిన వాటిని గుర్తు చేసేవాడు అతను కూడా అని దావీదుని మెచ్చుకోవాలి తలపోయి కోపం వస్తా ఉంది ఎలియాకి. దేవుడి కార్యాల గురించి మనుషులు మాట్లాడినప్పుడు అపవాదికి కోపం వస్తాయి. అపవాదికి తట్టుకోలేని కోపం వస్తాయి. ఎలియాకుని దేవుడు త్రోసివేయడానికి కారణం ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఎన్నుకోవాలన్నాడు. కానీ పనికిరాడు, 2, 3, 4 వీళ్ళు పనికిరారు, ఎన్నుకోలేదు, వీళ్ళు రాజుగా ఉండటానికి ఇతని కాదు నేను కోరుకుంది అన్నాడు. కానీ ఎలియా విషయంలో ఒక మాట చెప్తున్నాడు, నేను ఇతనని 16వ అధ్యాయము 6వ వచనం అనుకుంటుంటది. నేను అతను చదివాను కదా, మరి ఒకసారి చదువుతారా? నేను 7వ వచనము 3వ వచనము 3వ
నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. నేను యెహోవా హృదయము లక్ష్య పెట్టును. అత్యంత లైన్లో ఉన్నది. దేవుడు ఏం లక్ష్య పెట్టాలంటే, లక్ష్య పెట్టడం అంటే చూడటం, గురి పెట్టడం లక్ష్యం. ఒక విధంగా మనం సింపుల్ గా చేసుకోవాలి. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. దావీదు ఎందుకే భయపడతా ఉన్నారు? ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో యుద్ధాలు గెలిచిన సౌలు దేవుని ప్రత్యక్షత కోల్పోయాడు కాబట్టి గుడారంలో దాక్కుంటా ఉన్నాడు. దావీదుతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు గుడారంలో పిలిపించి మాట్లాడతారు. బయట కూడా మాట్లాడితే జయం సరిపోతాయి. మనుషులందరూ గొలియాతును చూసి భయప్రాంతం అవుతున్నప్పుడు దావీదు ఏం చూస్తామంటే, మా దేవుడు జీవం కలిగిన వాడు, సర్వశక్తివంతుడు. ఎందుకే భయపడతారు? అసలు ఎవరి ఫిలిష్తీయుడు? ఇతను చూసి మనం భయపడటానికి మన దేవుడు సజీవుడైన దేవుడు. ఏలియా కోపం వస్తా ఉంది. ఏమంటా ఉన్నాడు? ఫస్ట్ చదువు. అసలు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నాడు. ఏలియా వినబడగా ఏలియావులకు దావీదు మీద కోపం. దేవుడి జీవితంలో చేసిన మేలు గురించి లేదా దేవుడి యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనుషులు కోపం వస్తాయి. నేను అనారోగ్యంతో ఉన్న వారికి లేదా ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వారికి వచ్చే మాట ఏం చేస్తాను, అనారోగ్యంతో ఉన్న వారికి హాస్పిటల్ వెళ్ళినప్పటి అదంతా నేను ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ అయిన వాళ్ళు వైద్యం అనేది మందులు అనేది దేవుడు ఇచ్చింది, దాన్ని నిలబెట్టి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో మన కన్నులు ఎక్కడ ఉండాలి? దేవుడు నాకు ఉన్నాడు, నాకేమీ కాదు. దేవుడు నన్ను దేవుడిలో తీసుకెళ్ళినా సరే దేవుడు శ్రేష్టమైన చేస్తాడు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఆర్థిక పరిస్థితి బట్టి పనికి వెళ్తా ఉన్నారు, లేదా ఏ ఆర్థిక అవసరం లేదు, పనికి వెళ్తా ఉన్నారు, మంచిది. కష్టపడి పని చేయడం అనేది మంచిది, తప్పనిసరి. పని చేయడం అనేది తప్పనిసరి. కానీ దేవుడు విడిచిపెట్టి కాదు. మందులు వాడటం అనేది మంచి పని, కరెక్టైన పని. దేవుడు విడిచిపెట్టి కాదు. వీళ్ళు యుద్ధం చేయడానికి కూడా భయపడతా ఉంటారు, అడుగు ముందు చేయడానికి కూడా భయపడతా ఉన్నారు. అక్కడ పరిస్థితి చూసి ఏలియాకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేటివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసేటివి అంటా ఉన్నాడు. ఏలియా చాలా డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏం జరగబోతా ఉంది? యుద్ధం జరగబోతా ఉంది. ఒకవేళ ఇశ్రాయేలు ఓడిపోతే ఇశ్రాయేల్ అందరూ కూడా వారికి బానిసలు అయిపోతారు. వాళ్ళకి ఇశ్రాయేల్ ఉన్న ప్రతిదీ, గొర్రెలు కావచ్చు, గొడ్లు కావచ్చు, గోధులు కావచ్చు, అన్ని వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. అతను ఏం మాట్లాడాలో తెలియక ఏమంటాడంటే, ఆ గొర్రెల మందం ఏం చేసి వచ్చేవారు నువ్వు అంటా ఉన్నాడు. గొర్రెల మందం ముఖ్యమా, యుద్ధం ముఖ్యమా? గొర్రెలను గెలవడం ముఖ్యమా, గొర్రెల మందం కాపాడలేక ముఖ్యమా? చాలాసార్లు ఈ ప్రశ్నకు మనం సరైన సమాధానం చెప్పలేకే మనలో చాలా మందిని గొర్రెల మందను కాల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నువ్వు దేవుడి సన్నిధిలో దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, నీ గొర్రెల మందని దేవుడు కాపాడతాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే యుద్ధం ఎవరైనా చేసుకుంటాడు, అయితే అవసరమైతే యుద్ధంలో ఓడిపోతాం. యుద్ధం ఓడిపోయిన పర్లేదు, గొర్రెల మందను కాసుకుందాం అనుకుంటున్నాం. దేవుడి కన్నా ఎక్కువగా, దేవుడి పని కన్నా ఎక్కువగా, దేవుడి సన్నిధి కన్నా ఎక్కువగా మనకు కలిగిన దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది మన కష్టాన్ని తీసుకొస్తుంది. దీని ప్రయారిటీస్ తెలియకపోవడం, మనకి ఏది ముఖ్యమైనదో అది తెలియకపోవడం. ఏరియా యొక్క పరిస్థితి దేవుడి గురించి మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, అది ఒక మైనస్ పాయింట్ తన జీవితంలో. రెండోది ఏం జరుగుతుందంటే తన ప్రయారిటీస్ తెలియట్లా. గొర్రెల మంద కాపాడైతే చాలా ప్రాముఖ్యమైన విషయం, దావీదు అనేది దాన్ని వదిలిపెట్టి రాకూడదు. కానీ ఎక్కడికి వచ్చాడంటే అతను, ఒకవేళ కనుక అతను యుద్ధానికి రాకుండా ఉన్నట్లయితే, యుద్ధ భూమి దగ్గర రాకుండా ఉన్నట్లయితే, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నట్లయితే, మన దేవుడు జీవం కలిగిన వాడు కదా అని రోషం తెచ్చుకోకపోతే గొలియాతు చనిపోయేవాడు కాదు. గొలియాతు వల్ల ఇశ్రాయేలు అందరూ బానిసలు అయ్యేవారు. నేను చెప్పి మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మన జీవితం ఈ రోజుకి ఇక్కడే ఓడిపోతా ఉన్నాం. ఈ రోజుకి ఇక్కడే ఓడిపోతా ఉన్నాం. మనకి ప్రాధాన్యత తెలియదు, దేని గురించి ముందు మాట్లాడాలని తెలియట్లా. కష్టపడాలి, పని చేయాలి, వచ్చిన రూపాయి ఇంటికి తెచ్చుకోవాలి. నీకు సంపాదన నీ చేతిలోకి వచ్చింది దేవుడు మూలంగానే తీరుస్తాడు. నీకు నీ బిడ్డల తరానికి ఆశీర్వాదంగా మారుస్తాడు. అదే సమయంలో ఫస్ట్ ప్రాధాన్యత పని దేవుడా.
చాలా మెల్లగా పడతాం. ఎందుకంటే మీ మాట విని నువ్వు అన్నావు కదా పట్టుకుంటాను అనుకుంటారు. అది ఎంతవరకు పట్టుకోరా. నేను అలా పట్టుకుని అడిగేవాడు కాదు. దానికి సమాధానం చెప్పుకోవచ్చు ఎవరు? దేవుడా నువ్వు చాలా దేవుడు అంటారు. దేవుడు అంటారు సమాధానం చెప్పుకోవచ్చు నువ్వు. దానివల్ల వచ్చే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ అంటే ఫలితాలు అనుభవించాల్సి కూడా నువ్వే, దాన్ని ఎదుర్కోవాల్సి నువ్వే. నేను చాలా మంది మనుషులతో మాట్లాడాను వ్యక్తిగతంగాను, స్టేజ్ నుంచి చాలా మంది మనుషులతో మాట్లాడాను. ఏంటో తెలుసా, ముందు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. ఎవరికి? మొదట దేవుని రాజ్యము నీటిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు మనం వాటిని నష్టంలో సరిపోతున్నాం. అమ్మో ఈ రోజు నీ పని కలగకపోతే నాకు గెలవదమ్మా, నేను పోషించేది నువ్వు చేసే పనా దేవుడా? చాలా వెలిగా వస్తాం నిజం చెప్తాం. ఒకవేళ మా పని అనుకుంటే అదే చెప్పండి, అప్పుడు దేవుడు నీ హృదయాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, పని కలగడం అనేది దేవుడి చేత నియమించబడడం కదా. పని చేయకుండా ఏం చేయబడి చెప్తాడు బయట ఏం చెప్తా, నువ్వు పని చేయకపోతే అన్నం తింటా కూడా అభివృద్ధి కాదంట. నేను బయటకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కాదు, కానీ నీ పని దేవుడి స్థానాన్ని ఆక్రమించకూడదు. ఒక భయంకరమైన అనారోగ్యం ఉంది, అనారోగ్యం డబ్బులు కావాలి, ఆ డబ్బుల కోసం పని కట్టడం ముఖ్యమా? ఈ అనారోగ్యం విషయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం ముఖ్యం. ఏది బెస్ట్? ఉదాహరణ చెప్తాను. ఏది మంచి నిర్ణయం? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. పొందిన ఆరోగ్యం బట్టి దేవుడి సన్నిధికి పనికి కరెక్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. దీన్ని చేసి దేవుడిని శోధించమంటా ఉన్నాడు. ఇక్కడ ఇరేమంటా ఉన్నాడు, అరణ్యంలో ఏం చేశావయ్యా? అయ్యాము తులసివేయబడటానికి ఒక కారణము దేవుడి యొక్క శక్తిని గురించి మాట్లాడితే కోపం వస్తుంది. ఎవరికి వస్తా కోపం? దేవుడి శక్తి గురించి మాట్లాడితే ఎవరి కోపం వస్తుంది? అపవాద సంబంధం. రెండోది ఏం జరుగుతుందంటే అసలు ప్రాధాన్యత తెలియదు. దేనికి ఫస్ట్ ప్రయారిటీ, దేనికి సెకండ్ ప్రయారిటీ తెలియట్లా. అరే అసలు యుద్ధంలో గెలిస్తే అప్పుడు మనకంటూ గొర్రెల మంది ఉంటుంది. యుద్ధంలో ఓడిపోతే మనం గొర్రెల మందలాగా ఇంటికి వెళ్ళబడతాం. అయితే ఇట్లా మూడోది అతను మాట్లాడతాడు, అది కూడా చదువు ఒకసారి. దావీదు గురించి ఒక బెస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు. నీ గర్వమును నీ హృదయము చెడుతనమును నేను ఎరుగుదును అంటే మూడోది చాలా ఇంపార్టెంట్ మాట మాట్లాడుతున్నాడు ఎలియాబు. ఎలియాబు అంటే అర్థం ఏం చెప్పారమ్మా? ఎలియాబు అంటే దేవుడే నా తండ్రి. దావీదు అంటే ప్రియమైన వాడు అర్థం. అంటే ఆ పేరుకి అర్థం, అంటే పదానికి అర్థం ఉంటుంది కదా. పదానికి దావీదు అనే పదానికి అర్థం ప్రియమైన వాడు. దేవుడికి దావీదు ప్రియమైన వాడికి కనబడతా ఉన్నాడు. అక్కడ 8 మందిలో 7 హృదయాలు చెడుతనంతో నిండిపోయినట్టు 7 హృదయాలు పనికిరానిగా కనబడతా ఉన్నాయి. దావీదు హృదయం ఒక్కటే దేవుడికి ఇష్టమైన హృదయం కనబడతా ఉంది. నువ్వు పైరు పని చూస్తున్నావు సమయాలు, పైరు పని చూస్తే కుదరదు, నేను హృదయాంతరంగా చూస్తున్నాను, నేను చెప్పినట్టు నువ్వు అభిషేకం అంటాడు సమయాలు దేవుడు. కానీ అదే ఏ దావీదుని దేవుడు చూసి ఏ దావీదు హృదయం మంచిదని దేవుడు దావీదుకు అవకాశం ఇచ్చాడో అదే దావీదు ఎలియాబు గారికి ఎలాగబడుతున్నాడు? చదువుతారా? ఎలియాబు గారికి ఎలాగబడుతున్నాడు? గర్వం ఉందంట, హృదయం చెడుతనము. దావీదు గర్విష్లా కనబడుతున్నాడు, చెడుతనంతో నిండిపోయినట్టు కనబడుతున్నాడు. అంటే దేవుడు చెప్పింది కరెక్టా? ఎలియాబు చెప్పింది కరెక్టా? దేవుడు చెప్పింది కరెక్టా? ఎలియాబు చెప్పింది కరెక్టా? అన్నాడంట, మేము 3 బండి వెళ్తున్నాం. మేము మొన్న 2-3 రోజుల క్రితం దిగారి బండి వెళ్తున్నాం. వస్తుంటే దిగారండి, ఏంటండి బండి అన్నిటికీ 20 పెట్టినేస్తారా? నాకు ఒకసారి షాక్ అయిపోయి, నేను కూడా అదే కలుస్తున్నాం, నాకు పట్టేద్దాం అనుకోండి. చూసి వెనక్కి చూస్తే నేను స్పెక్స్ బట్టి పట్టుకున్నా, స్పెక్స్ కొడుతున్నాను, లైట్ టీవీలు ఉంటుంది, అది పెట్టుకుంటాను. తను ఎల్లో కలర్ స్పెక్స్ పెట్టుకుంది కాబట్టి తనకి ముందు వచ్చే లైట్ ఎలా కనబడుతున్నాయి? ఎలియాబు ఏ కలర్లో పెట్టుకున్నాడు? అపవాది కలర్లో పెట్టుకున్నాడు. దేవుడు కలర్లో పెట్టుకున్నట్లయితే దావీదు హృదయం మంచిది అని అర్థమయ్యేది. అపవాది కలర్లో పెట్టుకున్నాడు కాబట్టి ఏం కనబడుతుందంటే నీకు గర్వం లేదా, నీకు
నీ హృదయం అంతా చెడుతనంతో నిండిపోయిందిరా. ఈ స్వభావము దేవుని చేత ఏలియాని త్రోసి వేసేలాగా చాలాసార్లు దేవుడు ఎవరిని త్రోసి వేయడం అని మాట్లాడతాం కదా, అంటామన్నా మీరు అన్నారు పోయినారా కొని దేవుడు ఎవరిని త్రోసి వేయడం నిజమే దేవుడి ప్రేమ. కానీ ఈ వ్యక్తిని త్రోసి వేయబట్టడానికి తగిన జీవితాన్ని కలిగి ఉన్నది. మనం త్రోసి వేయబడ్డామా ఇంటికోబడ్డామా? కనీసం అడగమన్నా ఎక్కగలుగుతాం. అడగమన్నా నేను వేరే వాటి గురించి మనతో ఉన్నవాళ్ళని చెప్తా ఉంటాను. వారికి భవిష్యత్తు అంటాము. నేను అంటాను అరే అన్నీ ఎవడేమో అన్నాను ఎవడో కరెక్టే కానీ నువ్వు ఏం చేయాలి ముందు అడగాలి. వేరే వాటి ముందు అలా దగ్గర వేసుకో. మా అత్త ఉంటుంది, మా దీని వాళ్ళ అమ్మ ఉంటుంది. అది 1000 రూపాయలు చెప్పారంటే 50 రూపాయలు దొరుకుతుంది. పక్కన వాళ్ళు బయలుదేస్తాయి కొడతారేమో అని. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు 50 60 రూపాయలు ఇచ్చేస్తారు అక్కడ చూసి. అంటే మరీ అంత బేరం అనమాట. మిమ్మల్ని ఈ రోజు రాకుండా మాస్టర్ గారిని తీసుకోవాలి మీరు ఒక రోజు బేరాలు అడి అంటే మనం అడగటం అనేది ప్రాముఖ్యం. త్రోసివేయబడ్డారు ఏలియాకు. మీరు అనుకోవచ్చు లేదయ్యా దేవుడి కార్యాల గురించి చెప్తుంటే మా హృదయాలు సంతోషంతో నింపబడతాయి. ఏలియాకు కాదు, దేవుడి గురించి మాట్లాడుతుంటే మా హృదయాలు సంతోషంతో నింపబడుతున్నాయి. ఎవరన్నా సాక్షి చెప్తుంటే వారి జీవితంలో దేవుడు చేసిన మేలు కన్నా ఎక్కువ మా జీవితంలో మేలు సాక్ష్యం మేము తెలుసుకుంటూ చెప్తా ఉన్నాం అని మీరు అనొచ్చు. ఏలియావు లాంటి కారణం కాదు కానీ బహుశా అంటే దేవుడు కోరుకున్న దానికి వ్యతిరేకమైనది ఏలియావు కోరుకున్నాడు. దేవుడు చూసేదానికి వ్యతిరేకమైన దాన్ని ఏలియావు చూస్తా ఉన్నాడు. మన జీవితాల్లో ఏం జరుగుతా ఉంది ఈరోజు? మనలో కొంతమందిని త్రోసివేయబడతా ఉన్నాము. మనలో కొంతమంది ఎన్నిక చేయబడిన వారిగా ఉంటా ఉన్నాం. మనం దేవుడు దేనికి ఎన్నుకోట్ల. చాలాసార్లు పిలిచి పని అప్పు చెప్పకపోతే పిలిచి ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, అంటే అందరికి ప్లేట్ ఇచ్చి ఒకరు ప్లేట్ ఇవ్వలేదు అనుకోండి, భార్య సంతోషం వేస్తారు. అందరికి పని చెప్తాం, ఒకరు పని అప్పు చెప్తాం, భార్య సంతోషం వేస్తారు. చెప్పండి, చాలా సంతోషం వేస్తాయి. మన ముందు కూర్చొని కొంచెం లావుగా కూర్చుంటే అలా అనగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం సహజంగా. దేవుడు త్రోసివేశాడంట. నిన్ను దేనికి దేవుడు వాడుకోవట్లేదంటే అర్థమైంది తెలుసా? దాదాపు ఏలియావు లాగా మనం అయిపోయాము. ఆ రోజు ఏలియావుని దేవుడు త్రోసివేయడం కారణము దేవుడు మాట అంటే అతనికి కోపం వస్తా ఉంది. దేవుడు పనులు అంటే అతనికి అసహ్యం అనిపిస్తుంది. దేవుడు కోరుకున్న వాళ్ళని చూస్తే దేవుడితో వాళ్ళు మంచి కనబడి ఇతర చెడ్డగా కనబడతా ఉన్నారు. అసలు ప్రాధాన్యత తెలియట్లా, ఏది ఉందో ఏదన్నా తెలియట్లా. ఈరోజు మీకు ప్రాధాన్యత తెలుస్తుందా? ఏది దేవుడి సమయము, ఏది నా సమయము, ఎందుకని నేను ఎంత కష్టపడినా నాకు ఉపయోగం లేదు, ఎందుకని దేవుని సరిగ్గా దేవుని యొక్క క్రియలు బట్టి నేను సంపర్శించలేకపోతా ఉన్నాను, ఎందుకని దేవుని కార్యాలు అనేకల మధ్య నేను ప్రకటించలేకపోతా ఉన్నాను, అనేకుల మధ్య నా జీవితంలో దేవుడు చేసిన మేలులు దేవుడు చెప్పాలి కానీ అది ఎందుకు చెప్పకుండా గుర్తుపోతా ఉన్నాను. నేను ఒక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. మా ఇంటికి ఒక రోజున జోషి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చారు ఒకసారి. వాళ్ళు హిందూపురం నుంచి లక్ష్మణ్ వచ్చారు. ఎందుకు మొత్తానికి అతను ఆ రోజు వచ్చాడా, మన ఇంట్లో వాళ్ళు బియ్యం ఉన్నాయి, ఆ బియ్యం ఉంటే వాళ్ళు బియ్యం వేసుకొని పిలిపించామని అది వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారు. మా ఉద్దేశం ఏంటంటే రాగానే కాఫీ ఇచ్చి నాకు పెట్టి కాఫీ ఇచ్చి ఆయన పంపించేసి వెంటనే వేరే చోట వెళ్ళాలి. ఆయన కూర్చున్నాడు. ఆయన పేరు అబ్రహాం కదా, అదే ఆయన పేరు అబ్రహాం. వచ్చి కూర్చున్నాడు. అప్పుడప్పుడు రోడ్డు మాట్లాడుకునేవాళ్ళు ఉంటా ఉండేవాళ్ళు మేము. అది ఫస్ట్ టైం అనేది కాదు. నేను అందరూ అడిగినట్టుగానే ఆయన అడిగాను, మీరు మీ అమ్మ వాళ్ళు దేవుడు నమ్ముతున్నారా, మీరు ఎలా వచ్చారు క్రైస్తవులుగా అన్నారు. అంతే పొరపాటు అయిపోయింది. మాట్లాడటం మొదలుపెట్టాడు. మాట్లాడుతున్నాడు. అరగంట అయిపోయింది, 40 నిమిషాలు అయిపోయింది. ఎలా దేవుడు వచ్చి చెప్తా ఉన్నాడు, అతను సాక్షి చెప్తా ఉన్నాడు. మేము వేరే పట్టుకెళ్ళాలి జరిగా బిర్యానీ సైడ్ చేసేసరికి తన వెంటనే కాఫీ తీసుకుని ఇచ్చింది ఆయన. అమ్మా ఆగండమ్మా, నేను కరెక్ట్గా చచ్చిపోయి అంటే ఆయన సాక్షి చెప్తున్నాడు, చచ్చిపోయాడు ఆయన. ఆ సాక్షిలో గొడవ పడలేదు, గాలి చచ్చిపోయి పాయింట్లో ఉన్నాడు. అది చెప్తున్నాడు. అది కరెక్ట్గా ఆయన కాఫీ తీసుకొచ్చింది. ఆవిడ అమ్మా 100 నిమిషాలు ఆగండి, నేను చచ్చిపోయి మూమెంట్లో ఉన్నా, అది అయిపోయిన తర్వాత తాగుతా కాఫీ అన్నాడు. నేను ఎంత ఆగినా ఆయన 1.5 గంటలు సాక్షి చెప్పాడు. నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఏమన్నానంటే మీరు దేవుడికి ఎలా వచ్చారన్నా అంటే ఒక మాటకి. కానీ ఇప్పటికీ ఆయన గుర్తొస్తాడు. వాళ్ళు ఏదో ఈ రోజులో పెద్ద పొలం నుంచి వచ్చారు.
ఇదే ప్రశ్న మన విశ్వాసం కలిగితే ఏ సమాధానం చెప్తారు? తప్పలేదమ్మా, వచ్చాము ఎక్కువేమో అదేమో అనుకుంటాను. ఏలియా కూడా చూశాడు దేవుడి కార్యాలు, కానీ దేవుడి గురించి మాట్లాడితే కోపం వచ్చింది. ఏలియాకి దేవుడికి ఏది ఇష్టమో అది అసహ్యంగా కనబడుతుంది. ఏలియాకి దేవుడికి దావీదు అంటే ఇష్టము, దావీదు అవే మంచిగా కనబడింది. ఏలియాకి కనబడుతుంది గర్వంతో నిండిపోతున్నట్టు కనబడుతుంది, చెడుతనంతో నిండిపోయినట్టు కనబడుతుంది. అందుకని ఏలియాకు తెలుసుకోబడ్డాడు. వాక్యం వచ్చిన వాళ్ళ ఈ జీవితాలను ఒకసారి పరిచయం చేసుకో. దేవుడు వద్దన్నది నీకు ఇష్టంగా కనబడుతుందేమో. చాలా 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 విషయాలు దేవుడు విగ్రహారం వద్దంటే విగ్రహారం ఇష్టంగా కనపడుతుంది. అమ్మా ఇప్పుడు మన చర్చిలో ఇంకో చర్చిలో మీరు అన్నప్రార్థన చేసుకోవాలంటే ఎక్కడ వెళ్తారు? అన్నప్రార్థనకి చెప్పండి అమ్మా. మీరు వెళ్ళలేదు ఇప్పుడు ఎవరైనా ఎక్కడ వెళ్తారు అన్నప్రార్థనకి? అది అయితే గోదావరి లేకపోతే జోసఫ్ గారి అవును వెళ్తారు. అసలు ఇదేమి కాకపోతే ఇంకో వాడు ఎక్కడ వెళ్తారు? చిన్నదే, జస్ట్ చిన్నదే. వ్యభిచారం చేయొద్దు, నీ భర్త తనకు విరోధం మాట్లాడదు, నీ భార్యతో తనకు విరోధం మాట్లాడదు, నీ డబ్బులు వడ్డీకి ఇవ్వద్దు. చిన్న చిన్న విషయాలు, చిన్న పెద్దగా. చాలాసార్లు వడ్డీ గురించి మాట్లాడుతుంటే నేను పోయిన వారం అంతకుముందు చెప్పాను, మన మామూలుగా తక్కువ మందిలో చెప్పినట్టున్నాను. శనివారం మొదటి శనివారంలో చెప్పినట్టున్నాను. ఒక ఆవిడ మన దగ్గరికి వచ్చింది, తనకి చర్మం వ్యాధి ఉంది. అయ్యా వాళ్ళ దానికి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసి చెప్పాను, అమ్మా నీ డబ్బులు వడ్డీకి ఇస్తున్నావు కదా, వడ్డీకి వద్దు మానే అన్నాను. అలాగే నా వడ్డీకి ఇస్తే ఆ వచ్చే వడ్డీతో నెల నేను హాస్పిటల్ చూసుకుంటాను. నెలకు 4,000 వస్తాయి అంట. ఆ 4,000 ఎక్కడ వచ్చింది ఆవిడ? నువ్వు వడ్డీకి వద్దు అంటున్నావు, ఆ 4,000 నాకు ఎవరేస్తారని అడిగిందంట. అంటే దాదాపు అదే ప్రశ్న ఇస్తున్నాను. నేను నువ్వు వడ్డీ కూడా మానేసి ఆ 4,000 వస్తుంది నీకు, నమ్మి వాళ్ళ వస్తాయి చెప్పడం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధిగా మా జీవం కలిగిందేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈ బలమైన ఉన్నతమైన నామాన్ని